ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 113వ అధ్యాయము 3వ వచనం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామం స్తుతి నొందదగినది. ఆమెన్. హల్లెలూయా. కీర్తనకారుడు వాక్యం ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. దేవుని నమ్ముకున్న వారు విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుని చిత్తానుసారముగా జీవించేవారు ఉదయమున లేచిన మొదలు రాత్రి నిద్రించే వరకు ఆయన నామమును స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి, ఉదయం లేచిన మొదలు రాత్రి నిద్రించే వరకు మన సొంత ప్రయోజనముల నిమిత్తము ప్రాకులాడుతూ ఉంటున్నాము. వ్యర్థమైన వాటి అన్నిటికీ సమయాన్ని కేటాయించి వృధా చేస్తున్నాము. కొంత సమయాన్ని అయినా దేవునితో గడుపుచున్నామా? ఆయనకు స్తుతులు చెల్లించుచున్నామా? ఆయన మన పట్ల చేసిన మేళ్లను తలపోసుకుంటూ ఆయనను స్తుతించి ఆరాధించి గణపరచాలి. యేసయ్య, ఇంతవరకు మమ్మలను క్షేమంగా కాపాడావు. అనేక వేదన, బాధలు, శ్రమల నుండి తప్పించావు తండ్రి. ఎన్నో అపాయముల నుండి తప్పించావు, కాపాడినావు అని కొంత సమయాన్ని దేవునితో కేటాయించి స్తుతించి ఆరాధించుదాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.